దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎలా ఉంది? నేను చూశాను, చాలా బాగుంది. విజయ్ దళపతి గారి ప్రతి ఒక్క సినిమా ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలా. ఇంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమా అయినా ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే మన తమిళ్ ఇండస్ట్రీ నుంచి అయినా సరే కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన ఆదరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమాలో కంటెంట్ ఉంది. ఆయన తీసే ప్రతి ఒక్క సినిమా మన తెలుగు వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. ఏదో సినిమా యాక్ట్ చేశానని నేను వదిలానని కాకుండా ఏదో ఒక మంచి ఏమంటారు మెసేజ్ ఉంటుంది అనమాట. మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది. ఇది కూడా జననాయకన్ అనేది మరి ఆయన అక్కడ రాజకీయంలోకి దిగాలని చూస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటిగా ఏమైనా వదులుతున్నాడేమో జనాలలోకి. సో చూడాలి ఏముంటుంది విజయ్ సేతుపతి సినిమాలో అని చెప్పేసి సినిమా వచ్చిన తర్వాత చెప్పుకోవాలి. కానీ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక ఫైట్ సీన్స్ కానివ్వండి, మన బాబీ డాల్ గారు యానిమల్ విలన్ వచ్చేసి ఎంత బాగా చేశాడండి. అబ్బా, ఆయన ఇప్పటివరకు ఎవ్వరు ఏ సినిమాలలో యూజ్ చేసుకున్నంతగా ఈ సినిమాలో యూజ్ చేసుకుంటున్నారని కనిపిస్తుంది. ఎందుకంటే యానిమల్లో చాలా కొంత సమయం వరకే ఉన్నాడు ఆయన. ఆ కొంచెం సమయంలోనే అసలు తెలియని పర్సన్ అంటూ లేడు. ఆయన ఫోటో చూపించగానే ఈయన ఎందుకు తెలియదు అనే విధంగా ఉండే. ఈ సినిమాతో వేరే లెవెల్ వెళ్ళిపోతాడు విలన్గా. కొత్త విలన్ వస్తున్నాడు ఇంకా మన ఇండస్ట్రీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఒక కొత్త విలన్ వచ్చేస్తున్నారు. విజయ్ దళపతి గారికి నేను నా మనస్ఫూర్తిగా ఏమంటారు మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. మీ సినిమా చాలా హిట్ కావాలి. తెలుగు వాళ్ళందరం మీకు సపోర్ట్ చేస్తాం ఎప్పటికీ. భగవత్ కేసరికి రీమేక్ అంటున్నారు, మరి ట్రైలర్లోనే రీమేక్ అని చెప్పేసి ఎట్లా చెప్తామన్నా? ప్రతి ఒక్కరికి ఏంటంటే రీమేక్ ఒకటి వదిలేయాలి, నెగిటివ్ కామెంట్ వదిలేయాలని చెప్పేసి అని అంటున్నారు. రీమేక్ ఏముంది అందులో? అయితే నాకు ఏమంగా అనిపించలేదు. రీమేక్ అంటే భగవత్ కేసరిలో ఒక అమ్మాయి గురించి ఉంది, మరి ఇక్కడ ఎక్కడ ఒక అమ్మాయిని గురించి చూపించలేదు. మరి వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, రీమేక్ అయితే ఆల్రెడీ చెప్పేవాళ్ళు ఇది రీమేక్ చేస్తున్నాను నేను అని చెప్పేసి చెప్పేవాళ్ళు. రీమేక్ అని చేస్తే ఇక్కడ బిజినెస్ జీరో అయింది కదా. అలా చూస్తే సినిమా చూసిన తర్వాత కూడా జీరో అవుతుంది. ఫస్ట్ పోయినోడు మళ్ళీ దాని గురించి రివ్యూ ఏం చెప్తాడు? అరే భగవత్ కేసరి రా బాబు అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వచ్చినారు. ఇవాళ రేపు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు 100 అయిపోయినారు. థియేటర్ నుంచి ప్రతి ఒక్కటి బయటకు రాగానే మైక్ ముక్కడ పెడుతున్నారు. సినిమా చూడగానే అరే ఇది భగవత్ కేసరి రా అంటే రెండోసారి టికెట్ క్యాన్సల్, బుక్ చేసుకున్నాడు కూడా క్యాన్సల్ చేసుకుంటాడు. అట్లా ఏం లేదు, అది వేరు. ఇందులో పూజా హెగ్డే కదా, ఇందులో పూజా హెగ్డే అండి జననాయకన్లో. అయితే అది చూసిన తర్వాత చెప్పుకోవాలి ఇక అది రీమేకా లేకుంటే దీంట్లో స్టోరీ వేరే ఉందా. ఇప్పుడు ఒకటండి, ఒక అమ్మాయిని కాపాడడానికి ఒక చిన్న సీన్ ఉన్న భగవత్ కేసరి అని కలిపేస్తారు. ఒక సినిమాలో ఒక లవ్ స్టోరీ ఉన్న దాని మొత్తం లవ్ స్టోరీలు మరి ఒక మాట మాట్లాడుకుందాము. లవ్ స్టోరీలు ఏముంటాయండి? ప్రతి సినిమాలో హీరో ప్రేమిస్తాడు, హీరోయిన్ని ప్రేమిస్తుంది, లాస్ట్కి వచ్చారు ఇద్దరు విడిపోతారు, శుభం కార్డులో మళ్ళీ కలుస్తారు. ప్రతి సినిమాలో అదే ఉంటుంది కదా. పోలీస్ ఆఫీసర్ తర్వాత భగవత్ కేసరి కూడా హీరో పోలీస్ సేమ్ అదే.